ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. గత రాత్రి చక్కని నిద్రపోయారా? ఈరోజు చక్కటి వాగ్దానం మనందరికీ దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. కీర్తనలు 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఈరోజు వాగ్దానం ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు చింత లేకుండా పడుకుంటారు. మీరు ఏ చింత పెట్టుకోకండి. చూడండి, 3 రకాల వ్యక్తులకు నిద్ర పట్టదంట త్వరగా. ఎవరైతే అప్పులు ఉంటాయో, ఎవరికైతే నొప్పులు ఉంటాయో, అలాగే ఎవరైతే తప్పులు చేస్తారో, ఈ 3 రకాల వ్యక్తులు త్వరగా నిద్రపోరంట. మరి మీరు ఏ రకంలో ఉన్నారు? మీకు అప్పులు లేవని అనుకుంటున్నాను, తప్పులు చేయట్లేదు అనుకుంటున్నాను, నొప్పులు కూడా ఉండవు అని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు ఈరోజు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా, ప్రభా నేను ఒంటరిగా ఉన్నాను, నేను సురక్షితంగా ఉంటాను, నీవు నాకు నిద్రను పుట్టిస్తూ ఉంటావు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, గొప్పవారు అవ్వాలి, ధనికులు అవ్వాలని ప్రయాసపడుతూ ఉంటారు. ధనం వచ్చినాక ఆ కాస్త నిద్ర కూడా ఉండదు. అయితే దేవుడు అంట తన ప్రియులు నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఇస్తాడంట. అలాగే మనకు రెస్ట్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి ఇవాళ రేపు చూస్తూ ఉంటున్నావా, యవనస్తులు 20-30 ఏళ్లలో ఎంతో కష్టపడుతున్నారు, నిద్ర లేక కష్టపడుతున్నారు. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, ఎందుకు అంతగా నువ్వు కష్టపడుతున్నావు? చింత లేని జీవితం నేను ఇస్తాను, సుఖమైన జీవితాన్ని నేను ఇస్తా అంటున్నాడు. అయితే తప్పులు చేసేవారు కాదు, అప్పులు చేసేవారు కాదు, అలాగే పాపం వల్ల వచ్చే ఆ యొక్క శరీరంలో ఉన్న బలహీనతల వల్ల కూడా మనకు కొన్నిసార్లు నిద్ర పట్టదు. అయితే ఈరోజు అవన్నీ దేవుడు తీసేసి నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడంటే మీరు నమ్ముతారా? మీరు సంతోషంగా ఉంటారా? మీ ప్రతి చింత యావత్తును దేవుడు వేసుకుంటాడంటే మీరు నమ్ముతారా? మన దేవుడు చింతను తీసుకొని ఎక్స్చేంజ్గా నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సుఖంని ఇస్తాడు. సుఖభరితమైన జీవితం నీకు కలుగుతుందని సామెతల 3లో మనం చూస్తూ ఉంటున్నాం. సుఖం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే బాగా తిని బాగా పడుకో లొల్లు చేసుకొని అనారోగ్య పాలవ్వాలనుకుంటారు. సుఖమైన జీవితం అంటే ఏంటంటే చింత లేని జీవితం, టెన్షన్ లేని జీవితం. అటువంటి జీవితం దేవుడు నీకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఇది అందరికీ కావాలి కదా. హాయిగా పడుకోవాలి, సురక్షితంగా సంతోషంగా మనం పడుకోవాలి. దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు. అందుకనే ఈరోజు ఈ వాగ్దానం ఎవరికైతే మరి నొప్పులతో బాధపడుతున్నారో, అప్పులతో బాధపడుతున్నారో, తప్పులు చేసి బాధలను అందుకున్నారో, దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో నాతో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, బలవంతుడా, నీకే వందనాలు నాయనా. మా ప్రతి కోరికలు తీర్చే దేవుడవు నాయనా. చాలామంది నాయన ప్రభ నిద్ర లేని తనంతో బాధపడుతున్నాం, ఇన్సోమ్నియా అని, అలాగే ఇంకోటి అంటూ ప్రభా నాయన బాధపడుతూ, అయ్యా నిద్రను చెరిపే కార్యాలు, నిద్రను చెరిపే జీవితం ఉన్నట్లయితే అది కొట్టివేసి వారికి సుఖమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి, చింత లేని టెన్షన్ లేని జీవితం వారికి దయచేసి వారిని నడిపిస్తారని నమ్ముచున్నాను నాయన. అన్ని విధాలుగా నీవే తోడుగా ఉండండి, వారిని బలపరచమని. ముఖ్యంగా ఈరోజు ఈ వాగ్దానం విన్న మా అందరికీ నాయన ఈ వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనాలు. టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ, ప్రెషర్ ఫ్రీ లైఫ్ని నీ బిడ్డలకి ఇస్తావని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మన దేవుడు హీజ్ అ ప్రొటెక్టర్, మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. అంతేకాదు నీకున్న నెగిటివ్ బ్యాగేజ్, నీకున్న బరువు బాధ్యత కూడా ఆయన చేతికి నువ్వు అప్పచెప్పి చింత లేని జీవితం మీరు జీవించండి, సుఖంగా జీవించండి. ఈ వాగ్దానం నాతోనే మాట్లాడింది, ఈ వాగ్దానం నాకు కావాలనుకున్న వారు ఖచ్చితంగా మీరు ఈ వాగ్దానం నెంబర్ వేసుకోండి, చెప్పుకోండి. అలాగే కింద కమెంట్లో కూడా ఆమెనని పెట్టండి. రిసీవ్ దిస్ ప్రామిస్ ఇన్ ఫెయిత్. అలాగే ఇలాంటి వాగ్దానాలు ప్రతి దినము మేము మరి మీ కొరకు దేవాదేవుడు మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నాడండి. ఈ వాగ్దానం ప్రతి దినము మీరు పొందుకోవాలన్నట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవ్రీడే సేమ్ టైం సేమ్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.